ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు అందరికీ శుభములు. దేవుని వాక్యంలో దేవుడు ఎంత అద్భుతముగా ఈ సృష్టిలో ఒక్కొక్క కార్యాన్ని చేశాడో చాలా అద్భుతంగా రాయబడింది. వాటిలో ఒక అద్భుతం ఏంటంటే దేవుడు సముద్రానికి హద్దులు నియమించాడు. చూద్దామండి, దేవుని వాక్యం ఈ మాట చదువుకున్నట్లయితే ఎంతో స్పష్టంగా చాలా అర్థవంతంగా ఈ మాటలు రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు ఇలా రాయబడి ఉంది. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగాను చేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డిగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఇక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అంటున్నాడు, ఇక్కడ వరకే నీవు రావాలి. చూడండి, సముద్రము ఎంతో వేగంగా ఆ అలలు లేస్తుంటే పైకి, కానీ అది మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు దానికి సరిహద్దును నియమించాడు. సరిహద్దును నియమించాడు. ఏంటా సరిహద్దు? ఇసుక వేసి దానికి సరిహద్దు నియమించాడు. ఆ తీరాన్ని దాటి అది బయటకు రమ్మన్నా రాదే. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సృష్టి కార్యము. దేవుని యొక్క సృష్టి కార్యము ఎంతో అద్భుతమైనది. దేవుని యొక్క జ్ఞానము అమోఘమైనది. ఇంక ఎన్ని విషయాలంటే మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే ఎన్నో విషయాలు దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు ఈ సృష్టిని సృష్టించిన క్రమాన్ని మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి దేవుని మనము స్తుతించబద్దులమే ఉన్నాం. ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక.